వరాలనిచ్చే వరమహాలక్ష్మి వరలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ అమ్మవారి పాదాలను వేసి అమ్మవారిని అయితే ఇంటికి ఆహ్వానించానండి. ఇంటి గుమ్మం ముందు తులసి కోటలకి ఇలాగ జాజు పెట్టి చక్కగా బియ్య పిండితో రంగవల్లులు అద్ది అద్భుతంగా ఆమె రాక కోసం ఆమె మన ఇంటికి రావాలి అని ఇలాగైతే చక్కగా అలంకరణ చేసుకున్నాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంకా అమ్మవారి పాదాలను వేసి ఇలాగ అమ్మవారి అలంకరణ అయితే చేశాను. ఇంకా నేను చెప్పడానికి మిడిల్ క్లాస్ అమ్మాయినైనా సరే అమ్మవారిని అద్భుతంగా అంటే మనసులో ఆమెని ఆరాధించాలి, ఆమెని అద్భుతంగా కొలవాలి అనుకుంటే మనకి శక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యంగా 17 రకాల నైవేద్యాలను సులువుగా ఎటువంటి కష్టం లేకుండా అమ్మవారికి సాత్వికంగా చేసే నైవేద్యాలను నివేదన పెట్టి చక్కగా చీర జాకెట్ పెట్టి పండు తాంబూలముతో వాయినము ఇక్కడే అమ్మవారు కొలువ